ఇప్పుడు మనుషులు చాలా మారిపోయారండి. అసలు వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉందని బాధపడుతూ ఉన్నారా? అయితే మీ పక్కన ఉండే వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని తెలుసుకునేటటువంటి ఒక 5 లక్షణాలు చెప్తాను, ఒక్కసారి చెక్ చేయండి. అందులో నెంబర్ 1, ఎవరినైనా ఏదైనా ఒక మాట అంటే అమ్మ వాళ్ళు బాధపడతారేమో ఈ మాట అంటే అని 1కి 100 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. వాళ్ళకన్నా కూడా ముందు వీళ్ళే ఫీల్ అవుతారు. కాబట్టి మన వల్ల ఒకళ్ళు హర్ట్ కాకూడదు అనే సిద్ధాంతాన్ని పెట్టుకొని ఉంటారు. ఇక నెంబర్ 2, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు. అవతల వాళ్ళని నవ్వుతూనే పలకరిస్తారు. వాళ్ళ బాధని అవతల చెప్పుకోవటం వల్ల వాళ్ళు కూడా బాధపడుతుంటారు, వాళ్ళు ఫీలింగ్ కూడా మారిపోతుంది అని చెప్పేసి వీళ్ళు నవ్వుతూ అవతల వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. ఇక నెంబర్ 3, ఇక వీళ్ళు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే హెల్ప్ అనగానే మన బాడీలో కొన్ని స్పందిస్తాయి చూసారా, అలా మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళలో చెయ్యి మైండ్ ఆటోమేటిక్ గా స్పందించేస్తారు. అలాగే అవతల వాళ్ళకి ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అని ప్రతిఫలం ఆశించకుండా చేస్తూ ఉంటారు. ఇక నెంబర్ 4, వీళ్ళు ఎవరికైనా ఏదైనా మంచి జరిగినా ఏదన్నా